నిన్న మనము త్రిపుటి అని అంటారు, త్రిపుటి రూప అని మనం కూడా స్వామిజీ వారి భజనలో వింటూ ఉంటాము. ఆ త్రిపుటి అనేది సత్యంగా లేదు. మరి త్రిపుటి రూప అంటారే, సత్యంగా లేని దాన్ని ఉన్నది అని చెప్పి భావన చేసి ఆ రూపమే నీది అని అమ్మవారిని ఎట్లా పిలుస్తాము అని అనొచ్చు మనం. త్రిపుటి రూప అనే పదము వ్యవహారంలో సత్యం. నేను చూసేవాడిని, నాకు కనిపించే వస్తువు, నేను చూడటానికి ఉపయోగమయ్యే సాధన, దర్శనం, ఈ మూడు వ్యవహారంలో సత్యమే. అందుకనే వ్యవహారంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవహారంగా భక్తిగా అమ్మవారిని ప్రార్థన చేసినప్పుడు త్రిపుటి రూప అని ప్రార్థన చేస్తాం. అది అక్కడ అభిప్రాయం. దృగ్దృశ్య ద్రష్ట, ఈ మూడింటిని త్రిపుటి అంటారు. అంటే చూసేందుకు ఉపయోగపడే దర్శనము, చూసే మనము, కనిపించే వస్తువు, ఈ మూడింటిని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి అనేది ఆ పరమాత్మే తప్ప వేరేది లేదు. మూడు కలిపి ఒకటే అంటే మూడు ఉన్నట్ట, మూడు లేనట్ట? 3 = 1 అన్నారనుకోండి, 3 ఉన్నట్ట, 3 లేనట్ట? 3 లేనట్టే. అదే 1 = 3 అంటే అలా అనలేం. అది వ్యవహారంలో సాధ్యమవుతుందేమో కానీ ఆధ్యాత్మికంలో సాధ్యమయ్యేది కాదు. అది 1 = 3 అంటే ఒకటిగా చూడాలి, అది ఆధ్యాత్మికంలో ప్రధానమైంది అది. కానీ 3గా చూస్తానంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి 1 = 3 అని చెప్పడంలో అర్థం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి అందుకనే చెప్తే ఏం చెప్పాలి? 3 = 1 అనాలి. 3 = 1 అంటే అర్థం ఏమిటి? 3 లేదు, 1 ఉంది అని అర్థం. అందుకనే ఇక్కడ త్రిపుటి అనేది మనం వ్యవహారంలో చూస్తున్నాము తప్పించి ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే 3 అనేది లేదు, ఉన్నది ఒకటే. అందుకనే దత్తాత్రేయ స్వామి మూడింటిని కలిపి ఒకటిగానే కనిపిస్తున్నాడు. ఆయన మూడు ఒకచోట చేరిన ఏకమూర్తి ఆయన. ఆ ఏకమూర్తిగా మనకెందుకు ఆయన దర్శనం ఇస్తున్నారు అంటే ఆ త్రిపుటి అనేది మన మోహంతో, మన భ్రాంతితో వచ్చినది అని తెలిపేందుకోసం దత్తాత్రేయ స్వామి మనకు ఏకమూర్తిగా దర్శనమిస్తున్నారు, ఏకరూపంగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ సరస్వతి అమ్మవారు చెప్పింది ఈ త్రిపుటి అనేది మన భ్రాంతి వల్ల, మోహం వల్ల వచ్చింది అని నువ్వు తెలుసుకో అని ఉపదేశం చేస్తూ ఇంకా ఇలా చెప్తోంది. సర్వవ్యాపి అయిన ఈ చిచ్చక్తియే స్వప్నాన్ని చూస్తోంది. ఇవన్నీ ఎవరికి? ఈ స్వప్నము, ఈ పరలోకము, ఇవన్నీ ఈ మాయలు, ఈ భ్రాంతి, ఈ మోహము, ఇదంతా ఎవరికి అంటే మనం కొద్దిగా లోతుగా వెళ్ళి, డీప్గా వెళ్ళి పరిశీలన చేస్తే పరమాత్మకే. కానీ అలా అనలేం, ఎందుకంటే ఆయన నిత్యశుద్ధంగా ఉన్నాడు కాబట్టి. ఆయనే కలుషితం అయిపోయాడు అంటే మంచినీరు ఎక్కడి నుంచి వస్తుంది? మంచినీరు ఉంది, మంచినీరు ఎక్కడ ఉంది అని వెతకాలి. మనం ఈ కల్మషం అయిపోయిన ఈ చెరువుని చూసి మంచినీరే లేదు అనుకుంటే, అలాగే అది ఆ సముద్రం నుంచి వచ్చిన నీరు ఇక్కడికి వచ్చి కలుషితం అయిపోయిందంతే. అలాగే పరమాత్మ నుంచి నువ్వు విడిపోయి జీవుడు అనుకుని నువ్వు కలుషితం అయిపోయావు. ఆ పరమాత్మ అట్లాగే ఉన్నాడు, ఆ శుద్ధమైన స్థితి అట్లాగే ఉంది. ఆయన నుంచి విడిపోయాను నేను అని తెలుసుకోవాలి నువ్వు, అది ప్రధానమైంది. అదే మనం చేస్తున్నది ఇక్కడ. ఆయన నేను ఒకటే అయినప్పుడు నేను ఆయన నుంచి విడిపోయాను అని తెలుసుకోవటం, అదే ఆ ప్రయత్నం, అదే ఆధ్యాత్మికం. అంటే ఆ చిచ్చక్తియే, దానిలో ఒక అంశ అనుకోండి, ఒక భాగం అనుకోండి, పోని అది ఇంకా తేలిక అర్థం అవటం. కానీ వేదాంతంలో అలా చెప్పకూడదు. పరమాత్మలో ఒక అంశ, ఒక భాగము అనే మాట లేదు వేదాంతంలో. ఎందుకు అంటే ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఆయనలో ఒక భాగం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ అంశ అనే మాటని వేదాంతంలో ఒప్పుకోరు. కానీ మనకు అర్థం అవ్వాలి అంటే మనం అలాగే చెప్పుకోవాలి, అందులో ఒక భాగము అని చెప్పుకోవాలి. సత్యం తర్వాత, అదే అసలైన సత్యం ఏమిది తర్వాత, దాన్ని మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ముందు మనం అక్కడికి వెళ్ళి చేరాలంటే ఈ రోడ్లన్నీ దాటి వెళ్ళాలి కదా. అలాగే ఒక అంశ అనుకోండి, ఆ చిచ్చక్తియే ఈ కళని, వీటన్నిటినీ కూడా చూస్తోంది. ఇదే దృశ్య దర్శన స్వరూపము. దృశ్యం అంటే ప్రపంచం, దర్శనం అంటే మన కనుచూపు, మనం చూడటం. ఈ దృశ్య దర్శన స్వరూపం ఇదే. స్వప్నంలో ఉదయించినట్లుగానే ఇది పరలోకంలో కూడా ఉదయిస్తోంది. అంటే అర్థం ఏమిటి? మనకి స్వప్నంలో నానా రకాలుగా వాళ్ళు వీళ్ళు కనిపించినట్టుగా, ప్రపంచం అంతా స్వప్నంలో కనిపించినట్టుగా పరలోకం కూడా అలాగే కనిపిస్తోంది. పరలోకం కూడా ఈ స్వప్న సదృశ్యమే అని మనం తెలుసుకోవాలి. స్వప్నంలో కనిపించిన ఆ పదార్థాలని, ప్రపంచాన్ని కూడా నువ్వు అసత్యం అనుకుంటున్నావు. అలాగే
స్వప్నం కూడా, ఆ స్వప్నంలో వచ్చే పరలోకం కూడా, దీనిలోనే పరలోకం ఉదయిస్తోంది. అందువల్ల అసత్యాలైన లోకాలు సత్యమైనట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. కళ ఉదాహరణ మనకు కనిపిస్తున్నప్పుడు మళ్ళీ మోహంలో పడటం ఎందుకు? అదే కదా నీకు చాలా గొప్ప ఉదాహరణ, అదే కదా నీకు పాఠాన్ని నేర్పేది. ఆ కళ వల్ల నువ్వు ఒక పాఠాన్ని నేర్చుకుని, కళలో నేను చూస్తున్నాను, నాకు అనుభవం కలుగుతోంది, కనిపిస్తోంది, ఇవన్నీ త్రిపుటులు ఎక్కడ ఉన్నాయి. అలాగే లేచి ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు కూడా త్రిపుటి ఉంది. ఈ త్రిపుటి స్వప్నం లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. అది ఆధ్యాత్మికం. సత్యమైనట్లుగా లోకాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నీటిలో లేచే ఒక కెరటానికి ఇంకొక కెరటానికి ఏ భేదము లేనట్టుగా రెండు కెరటాలు కనిపించాయి, అలలు కనిపించాయి. ఏం తేడా ఉంది? ఈ అల ఎంతో ఆ అల అంతే. అలాగే ఈ లోకం ఎంతో ఆ లోకము అంతే. ఈ లోకము ఆ లోకము అని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? ఇది అసత్యం కావచ్చు, కానీ ఆ లోకం సత్యం కదా అని ఎందుకంటావు? రెండు ఒకటే. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఆ లోకం అంతే. చాలామంది అడిగేది ఇదే, మన భూమి చాలా చిన్నది, మనం చాలా చిన్నవాళ్ళం అనుకుందాము, కానీ నక్షత్రాలు, సూర్యలోకం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మీరు అసత్యం అని ఎట్లా అంటారు? అసత్యం అంటే కల్పితము అని నువ్వు తెలుసుకో. అది అసత్యము సత్యము వ్యవహారంలో ఉంది, వ్యవహారంలో లేదు, ఈ మాటల వల్ల ఉపయోగం ప్రయోజనం లేదు. అందువల్ల నీకు ఉపయోగాన్ని కలిగించేది, నీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధినిచ్చేది ఏదో అది చూసుకోవాలి. అది ప్రధానమైంది. అప్పుడే నీకు ధ్యాన సిద్ధి కలుగుతుంది. నీటిలో లేచే కెరటానికి కెరటానికి భేదము లేనట్లుగా ఇహలోక పరలోక స్వప్నలోకాలకు భేదము లేదు. ఇది అమ్మవారు సమాధానం చెప్పింది. ఒక కెరటం ఎంతో ఇంకో కెరటము అంతే. నీరు సత్యం. ఆ కెరటం అలా ఎట్లా వచ్చింది? దానిలో కలిగిన ఒక స్పందన వల్ల వచ్చింది. నీరు సత్యం. అలాగే ఆ పరమాత్మ సత్యము. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా అసత్యాలు. లోకాలోకాలు, స్వప్నలోకాలు ఇవన్నీ కూడా అసత్యాలు. భేదబుద్ధి భ్రమ నుండే కలుగుతోంది. భ్రమ వల్ల వస్తోంది భేదబుద్ధి. నా మనాగపి భేదోస్తి వీచీనామివ వారిణి అతో జాతమిదం విశ్వం అజాతత్వాదనాశిచ. జగద్భావము భ్రమ యొక్క పరిణామం అవ్వటం వల్ల దీనికి అస్తిత్వం అనేదే లేదు. అందుకనే ఉన్నది ఆయన ఒక్కడే సత్యము అని చెప్తాం. ఎందుకంటే ఈ జగద్భావం అనేది భ్రమ యొక్క పరిణామం. భ్రమ వల్ల వచ్చింది. తాడులో కనిపించిన పాములాగా. తాడులో కనిపించిన పాము ఎవరైనా సత్యం అంటారా? ఆ వ్యవహారం వరకు సత్యం అంతే. ఆ భయం కలిగి దాంతో మనం భయపడి అమ్మో ఇది పాము అని పారిపోయేంతవరకు అంతవరకు సత్యం అంతే. ఇది కాదు అని తెలిసిన తర్వాత పాము లేదు అక్కడ, తాడే చూస్తాం మనం. అలాగే ఇది భ్రమ వల్ల కలిగింది జగద్భావము. దీనికి అస్తిత్వం లేదు. భ్రమ వల్ల కలిగిన దానికి అస్తిత్వం ఎట్లా ఉంటుంది? ఇది సత్యం అని ఎట్లా అంటాము? సాధ్యం లేదు. అస్తిత్వాభావం వల్ల అస్తిత్వమే లేనప్పుడు ఇక ఇది పుట్టింది అని ఎట్లా అంటాం? ఇది శాశ్వతమైంది అని ఎట్లా అంటాం? ఇది అమ్మవారు రుజువు చేసిన విషయం, సిద్ధాంతం ఇది. ఇది భ్రమ వల్ల వచ్చినది కాబట్టి ఆ క్రమం, ఆ వరుస ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఆ చింతన, దాన్నే చింతన అంటారు, మనస్సులో రావాలి. మననం, ఆ చెప్పిన క్రమం మన మనస్సులో రావాలి. ఎక్కడి నుంచి ప్రారంభించింది, ఎలా ప్రారంభించింది, కథ, దాంతోపాటు ఆ కథను కూడా గుర్తు చేసుకుంటూ, కథలో ఎక్కడెక్కడ మలుపులు వచ్చాయి అది కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ విషయాన్ని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఏం చెప్పింది అమ్మవారు, ఉపదేశం ఏం జరిగింది ఇక్కడ అనేది అర్థమవుతుంది. కొద్దిగా బుద్ధికి పని పెట్టాలి, బుద్ధి షార్ప్ చేయాలి. లేదంటే మనకి విషయం తెలీదు. నాకేం తెలుస్తుందండి అని అనుకున్నా కూడా, నాకేం తెలియదు అనుకున్నా కూడా, తెలుసుకునే ప్రయత్నం చేయకపోయినా కూడా, సోంబేరితనంతో ఉన్నా కూడా మనకు అదే అర్థం కాదు. కొద్దిగా పదును పెట్టాలి, ఆలోచన చేయాలి. నిదానంగా అయినా కూడా అర్థమవుతుంది. కొందరికి వేగంగా అర్థమవుతుంది, కొందరికి నిదానంగా అర్థమవుతుంది అంతే. కానీ అర్థం కానిది, అనుభవానికి రాని విషయం కానే కాదు ఇది. అన్నిటికన్నా తొందరగా అనుభవానికి వచ్చేది ఇది. ఎందుకంటే నువ్వే అది అయి ఉన్నావు కాబట్టి నీకు రాకుండా ఇంకెవరికి వస్తుంది? ఇది శాశ్వతమైనది, పుట్టినది అని అనటానికి సాధ్యమే లేదు. జగత్తు పుట్టను లేదు, ఇది శాశ్వతము కాదు. మరి కనిపిస్తోన్నది ఏమిటి? భ్రమే అక్కడ కనిపిస్తోంది అంతే. అందుకనే నువ్వు భగవంతుని తప్ప, పరమాత్మని తప్ప వేరేది చూస్తున్నావు. ఆయనే చూసినప్పుడు ఈ భ్రమ పోయినట్టే.
ఈ భ్రమ ఎగిరిపోయినట్టే. అందుకనే నాకు భగవంతుడిని చూపిస్తారా అంటే ఎవరు చూపిస్తామని చెప్పరు, ఆయన చూసే విధానాన్ని చెప్తాము అని చెప్తారంత. ఆ విధానం తెలుసుకుంటే మనకు కూడా ఆయన దర్శనం అవుతుంది అంత. ఆ విధానాన్నే ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. స్వరూపత్వాత్తు నాస్త్యేవ యచ్చభాతి చిదేవ స యథైవ చేత్య నిర్హీణ పరమవ్యోమరూపిణి సచేత్యాపి తథైవేష పరమవ్యోమరూపిణి తస్మాచ్చేత్యమతో నాన్యత్ భీచిత్వాదీవ వారితః. కానీ ప్రకాశిస్తున్నది అంతా కూడా ఆ చిత్ స్వరూపమే కాకుండా మరొకటి కాదు. మరి కనిపిస్తోంది ఏమిటిది? భ్రమ అన్నారు, మరి కనిపిస్తున్నది ఏమిటి అంటే ఆ చిత్ స్వరూపమే ఇలా కనిపిస్తోంది. ఆయన ఉన్నాడు కాబట్టే ఇది కనిపిస్తోంది. తాడు ఉన్నది కాబట్టి పాము అనుకున్నావు, ఏమీ లేని చోట నువ్వు పాము అనుకోలేదు. ఏమీ లేకుండా ఎట్లా అనుకుంటాం? అక్కడ ఒక అధిష్టానం ఉంది కాబట్టి అనుకుంటున్నావు. అందుకనే గురుగీతలో దీనికి సమాధానం చెప్పారు. అక్కడ సచ్చిదానంద అనే పదానికి కూడా అర్థం చెప్పారు. నందనంచ యదానందాత్ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఉన్నారు కాబట్టి ఇదంతా ఉన్నట్టుగా కనిపిస్తోందో, ఎవరి జ్ఞానం వల్ల మనకి జ్ఞానం కలుగుతోందో, అది కొద్దిగా జ్ఞానమైనా సరే ఎక్కువగా జ్ఞానమైనా సరే, ఎవరి ఆనందం వల్ల లోకంలో అందరూ ఆనందిస్తూ ఉన్నారో ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆ శ్రీ గురు పరమాత్మకి నమస్కారము అని గురుగీతలో 3 శ్లోకాలు ఉన్నాయి. అక్కడ సచ్చిదానంద అనే పదానికి అర్థం చెప్పే శ్లోకాలు. ఆయన సన్నిధి, ఆ సన్నిధి ఉన్నది కాబట్టి ఇదంతా కనిపిస్తోంది. అలాగే ఆ తాడు ఉన్నది కాబట్టి పాము కనిపిస్తోంది. మనం తాడు ఉండటమే తప్పంటే తాడు పని వేరే, తాడు చేయాల్సిన పని వేరే. కానీ తాడులో తాడు చూడకపోవటం ఎవరి తప్పు? అది ఎవరి దోషం? అది మన దోషం, అది మన తప్పు. అది తాడు తప్పు ఎట్లా అవుతుంది? మరి పాము ఎట్లా కనిపిస్తోంది తాడులో, తాడు కనిపించకుండా? అంటే నీ అజ్ఞానమే అక్కడ పాములాగా కనిపిస్తోంది. దానికి వేరే ఏమీ కారణం లేదు. నీ భ్రమే, నీ భయమే. ఏదైనా చెప్పండి, కరెంట్ లేకపోవటమో అనండి, ఏదైనా సరే. కరెంట్ లేకపోయినా కూడా టార్చ్ వేసి అప్పుడే చూసి వెళ్ళాడు వాడికి తాడే కనిపిస్తుంది. మరి నువ్వు కరెంటు లేకపోవటం కారణము అంటే అందరికీ ఇది పాములాగా కనిపించాలి, అందరికి కనిపించటం లేదు అంటే ఎవరిది తప్పు, ఎవరిది దోషం? నీదే తప్పు. ఎన్ని రకాలుగా కారణాలు చెప్పినా కూడా నీ అజ్ఞానమే దానికి కారణం. అందుకనే దాన్నే నువ్వు పోగొట్టుకోవాలి. అది పోవటానికే మనం ప్రయత్నం చేయాలి. అది తప్పించి వేరే ఏమి చేసినా కూడా ఈ సుఖము మనకి దొరకదు. భయం పోవటం అనే సుఖం మనకి దొరకదు. అందుకనే ఇక్కడ ఈ కనిపిస్తున్న ప్రకాశిస్తున్న అంతా కూడా మనకు కనిపిస్తున్నట్టుగా ఉన్నదే ఇదంతా కూడా ఆ చిత్తే, ఆ చిత్శక్తియే, అంటే ఆ పరమాత్మయే. జగద్రూపం సత్యమని మాత్రం అనుకోకూడదు. అనుకుంటే మాత్రం కొంప మునిగిందే అని అర్థం అయిపోయింది. అంటే దీని కొలతలు చూసి, లేదా ఇది ఇన్ని రోజులు ఉంటుంది, దీని కాలం చూసి ఏమైనా మనం భ్రమలో పడిపోయి ఇది సత్యం అని అనుకుంటే మాత్రం ఇది యుగ యుగాలుగా ఇలాగే ఉంది, ఇది కల్పాల వరకు ఇలాగే ఉంటుంది అంటున్నారు తప్పించి ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఎవరైనా చెప్తారా అండి? లేదు. మరి భగవంతుడు పరమాత్మ ఎప్పటికీ అలాగే ఉంటాడని చెప్తారు. నువ్వు ఏదో కొంచెం దీర్ఘం తీసి కాలం ఎక్కువగా చెప్తున్నావు అంతే, యుగ యుగాల వరకు అని ఏదో పెద్దగా ఉపన్యాసం చెప్తున్నావు తప్పించి ఇది శాశ్వతంగా ఇలాగే ఉంటుంది ఎప్పుడు అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. పెద్ద పెద్ద రాజ్యాలు కట్టినప్పుడు అట్లాగే అనుకున్నారు, ఇది అంతా శాశ్వతంగా ఇట్లాగే ఉంటుంది అని అనుకున్నారు. ఎన్నోసార్లు స్వామీజీ చెప్తారు. అట్లా అనుకుని భ్రమలో పడిపోతున్నారు అందరూ. ఏదో 1000 సంవత్సరాలు జీవిస్తాము అని అనుకుని భ్రమలో పడిపోయి పొరపాట్లు తప్పులు చేస్తున్నారు. చంపటము, కొట్టుకోవటము ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో చెప్పారు స్వామీజీ. ఇదే కారణం, అన్ని అనర్థాలకి ఇదే కారణం. నేనేదో ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటాను అని అనుకోవటమే అన్ని అనర్థాలకి కారణం. అది కొద్దిగా మన మనస్సు నుంచి పోతే ఈ శరీరంతో నేను శాశ్వతం కాదు, నేను శాశ్వతమే, ఈ శరీరంతో శాశ్వతం కాదు. నా శాశ్వతత్వం వేరే, నేను శాశ్వతుణ్ణి అనటానికి వేరే కారణాలు ఉన్నాయి, దానికి వేరే ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఈ శరీరంతో నేను శాశ్వతుణ్ణి కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. సామ్రాజ్యము, ఆత్మ సామ్రాజ్యం శాశ్వతం, ఈ సామ్రాజ్యం కాదు.
అందుకనే నువ్వు ఇచ్చేది ఆత్మ సామ్రాజ్యం నాకు ఇచ్చేది, ఈ సామ్రాజ్యం కాదు. ఈ సామ్రాజ్యం వచ్చేది పోయేది, కొన్ని రోజులు ఉండేది, తర్వాత లేకుండా పోయేది. అందుకనే ఇది శాశ్వతమని మాత్రం మనం ఎప్పటికీ అనుకోకూడదు. ఇది ఎల్లప్పుడూ ఆకాశ స్వరూపమే అయి ఉంది. ఆకాశ స్వరూపం అంటే ఇవి అట్లా కట్టడాలు వస్తున్నాయి, కట్టడాలు మళ్ళీ కలిసిపోతున్నాయి, ఈ పంచభూతాలు వస్తున్నాయి, మళ్ళీ పంచభూతాలు లయించిపోతున్నాయి. ఆకాశ స్వరూపము అని అర్థం చేసుకోవాలి. ఆకాశం అంటే దాంతో ఉపయోగం ఉంది, దాంతో ఉపయోగం లేదు. ఆకాశాన్ని నేరుగా ఉపయోగించుకోలేం మనం. ఆకాశం నేరుగా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? పంచభూతాలు మిగతా 4 ఉపయోగించుకోవచ్చు మనం, కానీ ఆకాశం నేరుగా మనకు ఉపయోగపడదు. కానీ ఆకాశం లేకపోతే ఈ 4 భూతాలు ఉపయోగానికి ప్రయోజనం లేవు. ఎందుకని? ఆ భూతం లేకపోతే ఈ భూతాలు లేనే లేవు. పంచభూతాల్లో ప్రధానమైనది ఏది? ఆకాశం. ఆకాశం లేకపోతే ఈ తక్కిన 4 భూతాలు లేనే లేవు. అందుకని అర్థం ఏమిటి అంటే భూతాలలో సత్యమైనది ఆకాశం మాత్రమే అని. అందుకనే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణురు వషట్కార అని ప్రారంభం. విశ్వం అంటే ఏమిటి అర్థం? అక్కడ ఆకాశము అని అర్థం. విష్ణు పాదాన్ని వియత్ అని పిలుస్తారు. వియత్ అంటే ఆకాశము అని అర్థం. వియద్ విష్ణు పదం వాపి. విష్ణు పదం అంటే వియత్, ఆకాశం. అంటే ఆకాశములో ఆకాశమంతా ఆయన పాదాలే ఉన్నాయి అని భావన చేసి మనం గురుపాద సేవ చేయాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆకాశాన్నే ఆ పరమాత్మ పాదాలుగా భావన చేసి, గురు పాదాలుగా భావన చేసి సేవ చేసుకోవాలి. అది మన ఆరోగ్యానికి మంచిది, నిద్ర బాగా వస్తుంది. పాదసేవ రాత్రిపూట పాదాలు ఒత్తినట్టుగా తల్లిదండ్రి పాదసేవలాగా. వియత్ అది ఆకాశం. విష్ణు పదం అంటే ఆకాశం. విష్ణు పదం అంటే విష్ణు పాదం అని మాత్రమే కాదు, విష్ణు స్థానము అని అర్థం. పదం అంటే స్థానం అని. విష్ణు స్థానం అంటే ఏమిటి? వైకుంఠము. వైకుంఠం అంటే ఏమిటి? సమస్త జగత్తు, సమస్త ప్రపంచము వైకుంఠం నుంచే వచ్చింది కదా. అందుకని అదంతా ఆకాశ స్వరూపమే. ఆకాశమే లేకపోతే ఇది ఏది లేదు కాబట్టి ఉన్నది ఆకాశం ఒకటే. మరి ఆకాశం ఎలా వచ్చింది అనే ప్రశ్న వస్తుంది మనకి. అందుకనే ముందు ప్రపంచాన్ని ఆకాశ స్వరూపంగా చూడు. ఇది ఆకాశ స్వరూపమే అయి ఉన్నది అని అర్థం చేసుకో. దృశ్యాలన్నీ కూడా దీనిలో ఆరోపించబడుతూ ఉన్నాయి. ఆ జీవుడు ప్రారంభంలో నాకు ఒక స్థలం కావాలి ఉండటానికి, నాకు ఒక శరీరం కావాలి, నాకు ఫలానా ఈ కాలము ఈ దేశము ఇవన్నీ కావాలి అనుకున్నాడు. స్పేస్ పుట్టింది, అక్కడ ఒక స్పేస్ వచ్చింది, ఒక ఆకాశం క్రియేట్ అయింది. దాంతోనే ఇదంతా ప్రారంభమైంది. ఆ ఆకాశంలో వీడు ఇవన్నీ ఆరోపణ చేస్తున్నాడు. ఆకాశంలో మేఘాలని చూసి ఆ మేఘాలకి రూపాలు చూసి ఆ రూపాలన్నీ ఆకాశానివే అనుకున్నట్టుగా మనం ఆ పరమాత్మలో వీటి ఆరోపణ చేస్తున్నాము. ఆరోపించింది ఎప్పుడు సత్యం కాదు, ఇది ఆరోపణ అంతే. అలాగే మనం ఆకాశంలో ఆరోపించి ప్రపంచాన్ని చూస్తున్నాము. అందుకనే ఇది ఆకాశ స్వరూపము అని తెలుసుకోవాలి ముందు. శూన్యం కాదు, ఆకాశము శూన్యం కాదు. ఏమీ లేదు, ఏమీ లేదు లేనట్టుగా నీకు కనిపిస్తోంది. నీకు కనిపించినంత మాత్రాన్ని శూన్యం అని ఎట్లా అంటావు? ఆకాశం అయితే ఉంది కదా, మరి శూన్యం అని ఎట్లా అంటావు? అందుకనే శూన్యం అనే మాట వాడను కూడా వాడరు వేదాంతంలో. శూన్యం అనేది శూన్యానికి వెళ్ళిపోతాం. శూన్యం అంటే ఏమీ లేదు, పూర్ణము మనది. ఎన్నోసార్లు చెప్పుకున్నాము, ఎన్నోసార్లు చెప్పాను మీకు. పూర్ణము, పూర్ణము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. శూన్యం అంటే పిల్లలు అది బిస్కెట్లో ఏదో పెడతారు, క్రీమ్ పెడతారు కదా, తీశారనుకోండి ఏమీ లేదనుకోండి ఎంత అప్సెట్ అవుతారు. అది తీస్తే పూర్ణంగా ఉందనుకోండి ఎంత ఆనందిస్తారు. బూరెలు చేశారు, ఊరికే తమాషగా పూర్వకాలంలో అన్ని చేసి పెట్టి ఒక దాంట్లో మాత్రం నింపరు, ఊరికే అలాగే ఉంటుంది. అది పెడితే పిల్లలు తీస్తూనే అది వచ్చింది, అయ్యో బేజారైపోతారు. ఈ 2 చేతుల్లో ఏముంది చెప్పు, ఇది ముట్టుకుని తీస్తే ఏం లేదు, ఎంత బేజారైపోతా. అదే దీంట్లో పూర్ణంలో ఆనందం ఉంది, శూన్యంలో దుఃఖం ఉంది. అందుకనే శూన్యాన్ని కాదు మనం ఒప్పుకునేది, శూన్యాన్ని గురించి కాదు మనం మాట్లాడేది, పూర్ణాన్ని గురించి. నిండుగా ఉన్నది. ఆ లక్ష్మీ అమ్మవారి ఆ ఫోటోలో కూడా నిండుగా ఉన్న కలశము, ఆ కలశం నుంచి ఇంకా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి కింద పడుతోంది ధనరాశి. అట్లాగే పెట్టి పూజిస్తాం మనం.
పూర్ణం. ఎంత పూర్ణం అయిపోయిందంటే ఇంకా అక్కడ పట్టనంతగా పూర్ణం అయిపోయింది. అందుకని ఎప్పుడు పూర్ణాన్నే గుర్తు చేసుకోవాలి మనం, శూన్యాన్ని గుర్తు చేసుకోకూడదు. ఏమీ లేనట్టుగా ఖాళీగా అలా ఖాళీగా ఉంచకూడదు. ఏదైనా సరే, డబ్బాలైనా సరే పూర్తిగా ఖాళీ చేయకూడదు. నీ దగ్గర ఎంత ఏమి డబ్బు లేకపోయినా, ఎంత దరిద్రంలో ఉన్నా కూడా ₹1 అయినా కనీసం దాంట్లో ఉంచాలి, తీయకూడదు అది. అందుకనే ఏదో దీపావళి రోజు కానీ లక్ష్మీ జయంతి రోజు కానీ ఒక కాయిన్ ఇస్తారు స్వామిజీ, ఇచ్చి ఇది పెట్టుకోండి, ఇది ఆటో రిక్షా ఖర్చు పెట్టద్దు అని చెప్తారు. ఎందుకని కనీసం అది ఒకటి ఉంటే అది తర్వాత పూర్ణమవుతుంది. అది కూడా తీసేస్తే శూన్యం అయిపోతుంది, ఏమీ లేదు స్థితి. ₹1 ఉన్నా కూడా నువ్వు శూన్యం అని అనటానికి లేదు. ఎట్లా శూన్యం ఎట్లా అవుతుంది? ₹1 ఉంది కదా, ఒకటికి వాల్యూ లేదా? ఉంది కదా, రూపాయే, కానీ దానికి వాల్యూ ఉంది కదా. రూపాయితో ఏమొస్తుందండి అని అనకూడదు. ఆ రూపాయి అవసరం అవుతుంది. 10,000 చెక్ రాసి పక్కన రూపాయి పెట్టకపోతే అయ్యో సున్నాతో ఎండ్ అయిపోతుంది. అక్కడ అదే ప్రధానమైంది. ఎంత వాడి దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా కూడా ఏమండి ఎవరి దగ్గర ₹1 కాయిన్ ఉందా అని, దాని మీద ఒక కాయిన్ పెట్టి ఇస్తే ఫలము అని. అందుకనే శూన్యవాన్ని ఎప్పుడు భావన చేయకూడదు, మనం పూర్ణాన్ని భావన చేయాలి. పూర్ణాన్ని భావన చేస్తే మనం కూడా పూర్ణత్వాన్ని పొందుతాం, మనకు అధికంగా వస్తుంది. ఈరోజు నుంచి కొత్త అకౌంట్స్ ప్రారంభం అవుతాయి కదా, యాన్యువల్ అకౌంట్ క్లోజింగ్ డే నిన్న అయిపోయింది. అందుకనే ఎవరు చెప్పారు అన్ని అకౌంట్స్ అన్నీ అక్కడ క్లోజ్ చేసేసేయండి నిన్నటికి. నిన్న చివరి రోజు అన్ని అకౌంట్స్ అన్నీ ఇచ్చేసేయాలి. ఏం అకౌంట్స్? మన ఈగో, మన దుఃఖాలు, మన యాంగరు, మన విపరీతమైన భావాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కోపాలు, ద్వేషాలు, అసూయ, ఇవన్నీ కూడా నిన్నటికి అకౌంట్ క్లోజ్ చేసేసేయండి. ఈరోజు నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బిగిన్ ఎ న్యూ అకౌంట్. కొత్త అకౌంట్ ఈరోజు నుంచి ప్రారంభం అని. చాలా బాగుంది అది. కొత్త అకౌంట్ అంటే ఈరోజు నుంచి కొత్త గుణాలు నీలో నింపుకో. వ్యవహారం కూడా ఆధ్యాత్మికాన్ని ఉపయోగించుకోవటం అంటే ఇదే. వ్యవహారంలోనే ఉండిపోతే అదే ప్రపంచం కాదు, అదే సర్వస్వం కాదు. ఎందుకంటే అది అయిన తర్వాత మనం ఒక ఆధ్యాత్మికం ఆ దృష్టితో ఆలోచన చేస్తాం, దానిలోనే సుఖము శాంతి మనకు ఉంది. అందుకనే వ్యవహారాన్ని కూడా ఆధ్యాత్మికంగా ఆలోచన చేయడం అభ్యాసం చేసుకోండి. ఏదైనా పాట విన్నారనుకోండి మీరు, సినిమా పాట, ఆ సినిమా పాటని కూడా మీరు ఆధ్యాత్మికంగా అన్వయం చేసుకోవాలి. మీ గురువుకి మీరు దాన్ని అన్వయం చేసుకోవాలి. ఏదో వినాల్సి వస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు టీవీ గట్టిగా పెడతారు, వద్దంటే వాళ్ళ కోపం వస్తుంది. చూడమంటారు, చూడకపోతే కోపం వస్తుంది. చూడండి, ఏం చేస్తాను, తప్పదు. చూసినప్పుడు దాన్ని ఇట్లా అన్వయం చేసుకోండి. ఎవరికి తెలియదు కదా మీరు మనసులో ఏమనుకుంటున్నారు అని. ఇదే సాధన, నిరంతర సాధన. ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు ప్రశ్నే కాదు కదా, నిరంతరంగా భావన చేస్తూ ఉండటం. ఇది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, తెలియాల్సిన పని కూడా లేదు, అవసరం లేదు. మాటిమాటికి చెప్పుకోవద్దు కూడా. ఆధ్యాత్మికాన్ని చెప్పుకుంటే తగ్గిపోతుంది అందులో శక్తి. చెప్పుకోవద్దు. ఎందుకని? జనం అవసరం లేదు, జనార్దనుడు చూస్తున్నాడు. సంఘంతో పని లేదు ఆధ్యాత్మికంలో, సద్గురువు చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన దృష్టి నీ మీద ఉంది, ఆయనకి తెలుసు నువ్వేం సాధన చేస్తున్నావు అని. ఇంకెందుకు నీకు సంఘం? ఆధ్యాత్మిక విషయంలో బయట కావాలి, ఆధ్యాత్మికంలో నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను మాటిమాటికి డండోరా అక్కర్లేదు. దాన్ని డాంబికము అంటారు. చెప్పుకోకూడదు. మనం చేసే సాధన ఆధ్యాత్మికంగా చెప్పకూడదు, రహస్యంగా ఉంచుకోవాలి. సద్గురువుకి మాత్రమే చెప్పాలి. ఆయన ఇది 10 మందికి చెప్పు అని అంటే వాళ్ళకి మంచిది అవుతుందంటే అప్పుడు చెప్పు. లేదా నువ్వు చేసే సాధన, నువ్వు చేసే దానాలు ధర్మాలు చెప్పవద్దు. ఫలం ఎక్కువ అవుతుంది నీకు, చెబితే ఫలం తగ్గిపోతుంది. అందువల్ల అకౌంట్స్ విషయం వచ్చింది కాబట్టి అది మనం మాట్లాడుకున్నాము. వీటికి ప్రత్యేక సత్త లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకమైన సత్త లేదు, ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి. ఆధారపడి ఉన్నది అది ఉంది ఇది ఉంది అనేది వ్యవహారం. మనం అది ఆధారము, ఇది ఆధేయము. దాన్ని ఆధారం చేసుకుని ఇది ఉంది కాబట్టి అది ఉంది ఇది ఉంది అని అంటాం. కానీ ఆధ్యాత్మికంలో ఆధారము లేకుండా ఇది లేదు కాబట్టి ఉన్నది ఆధారమే సత్యం, అది ఒకటే సత్యం అంతే. అది లేకుండా ఇది లేనే లేదు అంటే అర్థం ఏమిటి? అదే ఇది అని అర్థం. అది లేకపోయినా దీనిలో ఏదో ఒక అంశ ఒక భాగం ఉంటుంది అని నువ్వు రుజువు చేయగలిగితే అప్పుడు ఇది ఉంది అని చెప్పొచ్చు. ఒక భాగం ఒక అంశ అయినా రుజువు చేయగలిగితే. కానీ అలా చేయలేకపోతున్నాం, అలా చేయలేం మనం ప్రపంచ విషయంలో. అందువల్ల దీనికి ప్రత్యేక సత్త లేదు అని
ఇది ఒక విధానం. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే పద్ధతుల్లో ఇది ఒక విధానం. తరంగాలు జలాల కంటే వేరు కాని విధంగా ఈ ఆరోపింపబడిన సృష్టి కూడా చిదాకాశం కంటే వేరే కాదు. ఈ ఉదాహరణ ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు, చాలాసార్లు వచ్చింది ఇది. అలలే ప్రధానము, అలలే ప్రధానము అని అనుకుని మోహంలో పడిపోతాం మనము. నీరు ప్రధానం. అలాగే ప్రపంచంలో కూడా ఆరోపించబడిన సృష్టి కూడా చిదాకాశం కంటే, పరమాత్మ కంటే వేరే కాదు. ఎందుకంటే ఆయన లేకపోతే ఆరోపించటానికి సాధ్యం లేదు కాబట్టి. వీచిత్వంచ రసే నాస్తి శశశృంగవదేవహి శైవ చైత్యమివాపన్నా స్వభావాదచ్యుతాప్యలం తస్మాన్నాస్త్యేవ దృశ్యోర్థః కుతోతో ద్రష్టృదృశ్యధీః. కుందేటి కొమ్ములాగా నీటియందు తరంగాలు మిథ్య అయినట్లు చిదాకాశం కంటే ఇతరమైన సృష్టి లేదు. కుందేలు, సరే కుందేలు ఒప్పుకున్నాము, కుందేలు కొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది కుందేలుకి? అందుకనే కుందేటి కొమ్ములాగా నీటి యందు తరంగాలు మిథ్య అయినట్టుగా చిదాకాశం కంటే వేరే సృష్టి లేదు, పరమాత్మ కంటే వేరే సృష్టి లేదు. ఉన్నట్టుగా కనిపించే ఈ సృష్టి ఇది ఎట్లా కనిపిస్తోంది? ఇది మిథ్య వల్ల కనిపిస్తోంది. ఇంగ్లీష్లో కూడా మిత్ అంటారు. మిత్ అంటే MITH. ఆ మిత్ అనేది మిథ్య వల్లే వచ్చింది. అదే మిత్ అంటే అదే అర్థం. అన్ట్రుత్ అది అబద్ధం, లై అది వేరే. మిత్ అంటే మిథ్య. ఆ మిథ్యయే ఈ ప్రపంచమంతా కూడా. ఎందుకంటే ఆ పరమాత్మ ఈ జగత్తంతా అని అనుకుంటే అది మనం ఒప్పుకుంటాం, ఆ భగవంతుడే ఆ పరమాత్మ ఈ జగత్తంతా అని. మరి ఈ జగత్తంతా ఆ పరమాత్మే అయినప్పుడు ఇంకా ఇది లేదని ఎందుకంటారు? ఎందుకంటారు అంటే ఆయన పుట్టుక చావు లేనివాడు కాబట్టి, ఇది పుట్టి పోతూ కనిపిస్తోంది కాబట్టి, దీనికి ఈ జనన మరణాలు అనే దోషము దీనికి ఉంది కాబట్టి, ఈ దోషము లేనివాడు ఆయన కాబట్టి, ఆయన ఒకడే సత్యము కాబట్టి, ఆయననే అంతా చూడాలి కాబట్టి ఇది మిథ్య అని తెలుసుకోవాలి. అంటే మన దృష్టిలోనే మనకి చెప్పి ఉపదేశం చేసి మళ్ళీ మనకు అర్థమయ్యే విధంగా ఉపదేశం చేస్తున్నది అమ్మవారు. చిదాకాశమే స్వభావంతో జగదాకారంలో కనిపిస్తోంది. అది ఆ స్వభావాన్ని బట్టి, ఎవరెవరి స్వభావం ఎట్లా ఉంటుందో అట్లా ఆ ప్రపంచం కనిపిస్తోంది. దృశ్య పదార్థం అనేదే లేకపోవటం వల్ల దృశ్యబోధ అంత దర్శనం కూడా మిథ్య అయి ఉంది. ఇక దృశ్య పదార్థమే లేదు అంటూ ఉంటే ఇక్కడి నుంచే కదా ప్రశ్న ప్రారంభమైంది. జగత్ సృష్టి అయిందా లేదా అనే ప్రశ్న ప్రారంభమైంది. ఈ జగత్తే మిథ్య అయినప్పుడు ఇంకా చూసేవాడు, చూసే చూపు, ఇవన్నీ కూడా ఎట్లా సత్యమవుతాయి? అందుకనే చెప్పింది ఆ త్రిపుటి అమ్మవారి ఏకరూపము అని. మనం ఒకదాన్నే మూడుగా చూస్తున్నాము, కానీ మూడింటిని ఒకటిగా చూడాలి. అది గొప్ప. మూడింటిని ఒకటిగా చూడటం గొప్ప. ఒకటే మూడుగా కనిపించటం గొప్ప కాదు. అది ఎవరికైనా కనిపిస్తుంది. మూడంటే ఇంకా అనేకమనే అర్థం. మూడంటే ఒక మూడే అని కాదు, అనంత అర్థం. అనంతంగా రకరకాలుగా మనకి ఈ ప్రపంచం కనిపిస్తోంది. ఏం కారణం అంటే మనం అట్లా చూస్తున్నాము దాన్ని. రూపంతో వచ్చిన తరంగాలు నీటి యొక్క తత్వం కాదు. నీటి యొక్క తత్వం ఏమిటి? నీరని ఎప్పుడు అంటాం దాన్ని? దేంతో నీరవుతుంది అది? రుచితో నీరవుతుంది. శబ్ద స్పర్శ రూప రస గంధ అని కదా. ఈ 5 ఆ పంచభూతాల యొక్క లక్షణాలు. రసమే నీరు యొక్క తత్వం, రూపం కాదు నీటి తత్వం. రసం లేకపోతే నీరు ఎట్లా అవుతుంది? అది నీరు కాదు. అందుకని రసం అంటే నీటిలాగా పారేది, చారు చేస్తాం కదా మనం, రసం అంటారు. ఆ రసం అంటే అర్థం ఏమిటి అంటే ఆ రుచి. ఆ రుచియే ప్రధానం. అంటే మన నాలుకకి తెలిసేది నీరు, కనిపించేది కాదు. కనిపిస్తేనే నీరు అని అనలేం మనం. కనిపించటం నీటి యొక్క లక్షణం కాదు. రూపం నాలుకకు తెలిసేది కాదు. రూపాన్ని నాలుకతో చూస్తూ ఉంటారు ఎవరైనా? సాధ్యం లేదు. మనం కంటితో నీటి రూపాన్ని, తరంగాలను చూస్తున్నాము అంటే మరి నీరు కనిపిస్తోంది కదా నాకు, నదిలాగా, చెరువులాగా, సముద్రంలాగా కనిపిస్తోంది కదా అని అంటారు. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే అది వేరే ఒక భూత సంపర్కంతో అది కలిగింది. అంటే పంచభూతాల్లో వేరే భూతము దాంతో కలిసి నీకు నీరు కనిపిస్తోంది, కానీ నీటి తత్వం అది కాదు. నీటి తత్వం అది కాదు. అంటే అట్లాగే
నీ భ్రమ కలిసి పరమాత్మని నువ్వు చూడాల్సిన చోట వేరే దాన్ని చూస్తున్నావు, భగవంతుడిని చూడాల్సిన చోట వేరే దాన్ని చూస్తున్నావు. అయ్యా అది విగ్రహం రాయి కాదు, అది భగవంతుడు. అంటే భక్తి ఉన్నవాడు, అంటే అజ్ఞానం పోయినవాడు, వాడు భగవంతుడినే చూస్తాడు. అదే అజ్ఞానంలో ఉన్నవాడు ఇది రాయిని పట్టుకుని దేవుడు అంటారు అని, అది అజ్ఞానం. అది ఆ అజ్ఞానం ఒక భూత సంపర్కంలాగా కలిసింది, వాళ్ళు కలిసింది కాబట్టి వాడికి రాయి కనిపిస్తుంది. భక్తుడికి భగవంతుడే కనిపిస్తాడు. ఏమిటి కారణం అంటే అది ఆ భక్తి అనేది అక్కడ జ్ఞానం. అలాగే ఆ నీటి తత్వం రసం, నీటి రూపం ఆ నీటి తత్వం కాదు, అది వేరే భూత సంపర్కంతో సంసర్గంతో అది కనిపిస్తోంది మనకి. అట్లా నీరు జీవుడు మరణమనే మోహాన్ని పొందిన వెంటనే త్రిభువన దృశ్యం ప్రకాశిస్తోంది. వాడు మరణం, అందుకనే జన్మ మోహం కాదు, జన్మ వచ్చింది కర్మ కారణంతో. కానీ మరణము మృతి, నేను చచ్చిపోయాను అని అనుకుంటే మాత్రము అది మోహం. అరే చావు లేదురా నీకు, చావు ఉంది అని ఎందుకు భయపడతావు? మరి చావు లేదంటే ఇంతమంది కూర్చొని ఎందుకు ఏడుస్తారు స్వామిజీ అనే ప్రశ్న రావచ్చు. అరే ఏడ్చే వాళ్ళ సంగతి తరే, నీకు తెలియాలి, నీకు తెలిసి ఉండాలి. ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు, ఇది మనస్సులో ఎప్పుడు మనకి తిరుగుతూ ఉండాలి. అందుకనే ఆ మరణం అనే ఆ మోహాన్ని పొందిన వెంటనే ఎప్పుడు జరుగుతోంది ఇది, వీడికి మళ్ళీ సృష్టి ఎప్పుడు వస్తోంది, వీడికి మళ్ళీ జన్మ ఎప్పుడు వస్తోంది అని చాలామంది ప్రశ్నిస్తారు. అదే క్షణంలో ఎక్కడ వస్తోంది, అక్కడే, ఎక్కడ పోయాడో అక్కడే జన్మ. అందుకనే అక్కడ పూరి గుడిసెలో పోయాడు కదా ఆయన వశిష్ఠుడు, ఎవరు ఆ వేద విద్వాంసుడు, ఆయన అక్కడే మళ్ళీ రాజ్యాన్ని కట్టుకున్నాడు. ఆ పూరి గుడిసెలోనే రాజ్యాన్ని కట్టుకున్నాడు, పూరి గుడిసెలోనే మళ్ళీ ఉంటున్నాడు. ఇది ఆధ్యాత్మిక దృష్టి. ఇది కొద్దిగా ఆ దృష్టిని పెంచుకుంటే ఈ మాట అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఏం చేసినా అర్థం కాదు. ఇది ఆధ్యాత్మికమని మనస్సులో ఉండాలి మనకి, ఇది వ్యవహారం కాదు అనేది మనస్సులో ఉండాలి. లేకపోతే ఈ మాటలు ఏవి మనకి గోచరం కావు. అందుకనే మరణం అనే మోహాన్ని పొందిన వెంటనే త్రిభువన దృశ్యం, త్రిలోకాలు వాడికి అక్కడ కనిపిస్తున్నాయి. త్రిలోకాలంటే వాడు ఏవేవి ఏ దేశంలో ఏ గ్రంథాలు చదివి ఏ భావాలు చేశాడో అవన్నీ అనుకోండి పోని. ఒకడు హెవెన్ అంటాడు, ఒకడు హెల్ అంటాడు, ఒకడు స్వర్గం అంటాడు, నరకం అంటాడు, ఈ పేర్లు జన్నత్ అంటాడు. ఏ పేర్లైనా సరే, ఏ పేరుతో అయినా పిలవండి దీన్ని. మొత్తానికి ఆయా కల్పన మనం చేశాం కదా పేర్లతో, అవన్నీ కూడా మళ్ళీ అక్కడ కనిపిస్తాయి. అది పూర్వస్మృతి లాగానే ఉంది. పూర్వస్మృతి అంటే వాడు ఆ శరీరంలో ఉన్నప్పుడు ఏ భావాలు చేశాడో మళ్ళీ వాడికి అవన్నీ అట్లాగే కనిపిస్తాయి. అందుకని ఇప్పుడు మనం ఆధ్యాత్మిక భావన చేస్తే ఇప్పుడు ప్రయోజనం, మనకి శరీరాన్ని చాలించిన తర్వాత కూడా ప్రయోజనం. అందుకనే భుక్తి ముక్తిప్రదమైన శాస్త్రం ఇది అంటారు. అంటే ఈ శాస్త్రం తెలిస్తే భుక్తి, తినడానికి తిండి దొరుకుతుంది, వ్యాపారము బాగుంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము పరమాత్మ అనుగ్రహంతో. ఇది అయిన తర్వాత ముక్తి కూడా వస్తుంది. ఇది ఎవరికి అన్యాయం చేసేది, మోసం చేసేది, దీనివల్ల లాస్ అనేది లేదు, ఎప్పుడు గెయినే దీనివల్ల. అటువంటి శాస్త్రం ఇది. ఆ పూర్వస్మృతి లాగానే మళ్ళీ ప్రపంచమంతా కనిపిస్తుంది. పూర్వం చూసినట్టుగా కాలము, ఆరంభం అంటే కర్మ, క్రమము, జగత్తు, పిత, మాత, వయస్సు, జ్ఞానము, బంధువులు, భృత్యులు అంటే సేవకులు, యత్నము, స్థానము, క్షయము, ఉదయము, చిత్ శరీరాన్ని ధరించిన జీవుడు మళ్ళీ చూస్తాడు. వీటన్నిటినీ కూడా మళ్ళీ అక్కడే తెలియదు. మరి వాడు ఏ శరీరాన్ని తీసుకున్నాడు మనకు తెలియదు. వాడు మాత్రము ఈ మోహాన్ని, ఈ మరణ మోహాన్ని పొందాడు, మృతి మోహాన్ని పొంది శరీరాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన క్షణంలోనే ఏమో ఆ శరీరంలోనే ఉన్నాడో కూడా తెలియదు మనకి వ్యవహారానికి వాడు చిక్కడం లేదు. అందుకనే పరీక్ష చేయిస్తారు. ఏమండి పోయాడని మేము అనుకుంటున్నాము, పోయాడా ఉన్నాడా అని డాక్టర్లు చూసి పోయాడండి, అప్పుడు ఒక నమ్మకం. ఏమో తెలియక తీసుకెళ్ళి తగలబెట్టేస్తే వాడు ఉంటే బతికుంటే హత్య చేసిన పాపం వస్తుంది కదా మనకి. అందుకనే పరీక్ష చేయిస్తారు. విచిత్రం. ఇదంతా ఆలోచన చేయండి ఒకసారి ఆధ్యాత్మిక పరంగా. ఇట్లా మనకు తెలియదు, డాక్టర్కి తెలుసు. పల్స్ కూడా దొరకదు కొన్ని సందర్భాల్లో. పోనీ మనం ఇది పట్టుకుని చూస్తాం అంటే ఆ పల్స్ కూడా దొరకదు కొన్ని సందర్భాల్లో. మరి డాక్టర్ అయితే చెప్తాడు, లేదండి ఉన్నారు ఇంకా
ఇంకా కోమాలో ఉన్నారు. విచిత్రం. అంటే అక్కడే ఏమైనా వాడు సృష్టించుకుంటున్నాడా? తెలియదు. చాలా విచిత్రం. ఇది ఒక భావన చేయాలి. ఇది నేను కూడా మాటల్లో చెప్పలేనిది, అటువంటిది ఒక సన్నివేశం, సందర్భం ఇది. అందుకనే మృతి మరణం అనేది ఒక మోహము తప్పించి వేరే కాదు. ఆ మోహం వల్ల ఇదంతా కూడా అవుతోంది. వాడు మళ్ళీ అవన్నీ చూస్తాడు. తల్లి తండ్రి చేసిన పనులు, వాడు చేయాల్సిన పనులు, వాడి ప్రయత్నాలు, స్థానం, నేను చెప్పారు కదా పెద్ద లిస్ట్, ఇవన్నీ కూడా మళ్ళీ వాడికి అక్కడ కనిపిస్తాయి. ఆ చిత్ శరీరాన్ని ధరించిన జీవుడు మళ్ళీ చూస్తాడు. ఆ చిత్తమే తానైపోయి, మనస్సే తానైపోయి మళ్ళీ ఇదంతా, ఈ ప్రపంచాన్నంతా చూస్తాడు. అజాత ఏవ జాతోహమితి చేతతి చిద్వపుహు. వాడు జన్మించకపోయినా కూడా జన్మించాను అని అనుకుంటాడు, నేను పుట్టాను అని అనుకుంటాడు. ఆ పుట్టాను అనుకోవటంతో వాడికి మళ్ళీ శరీరం వస్తుంది. ఎందుకంటే ఈ జీవుడే పరమాత్మ అయినప్పుడు వాడికి జన్మ ఎట్లా వస్తుంది? కానీ జన్మ వచ్చింది అని వాడు భావన చేసి ఆ భ్రమలో ఉన్నాడు కాబట్టి, అందుకనే అమ్మవారికి క్షయవృద్ధి వినిర్ముక్త అని ఒక పేరు లలితా సహస్రనామంలో విన్నారు కదా. క్షయవృద్ధి వినిర్ముక్త. క్షయం అంటే ఏమిటి? క్షీణించటము. వృద్ధి అంటే ఏమిటి? పెరగటము. క్షీణించటము పెరగటము ఎవరికి ఉంటాయి? దేనికి ఉంటాయి? శరీరం ఉంటేనే కదా ఉంటాయి. శరీరం లేకపోతే ఇవి ఎట్లా ఉంటాయి? పెరిగేది తరిగేది శరీరమే కదా. అంటే నీకు శరీరము లేదు అని అక్కడ చెప్తున్నాను. క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఆ క్షేత్రపాలుడు అంటే లోపల ఉన్న జీవుడు, ఆ జీవుడు నిన్ను ఆరాధన చేస్తున్నాడు. అంటే ఎవరు నిన్ను క్షయవృద్ధులు లేని దానిగా తెలుసుకుంటున్నాడో వాడు జ్ఞాని అవుతున్నాడు అని అర్థం. ఏదో ఒక ఫోటో చూసి, ఒక బొమ్మ చూసి, ఒక విగ్రహం చూసి ఏమైనా నేను పొరపాటు పడిపోతే, ఇంతే నువ్వు, నీ శరీరం ఇంత, నువ్వు మాలాగే పెరుగుతావు, నువ్వు మాలాగే తరుగుతావు అని ఏమైనా నేను అనుకుంటే అయిపోయింది నా కథ. అలా అనుకోవటానికి లేదు. ఎందుకని? నువ్వు క్షయవృద్ధి వినిర్ముక్త. శరీర వికారాలు కదా క్షయము వృద్ధి అనేది. ఇవి లేని దానివి నువ్వు అని ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక విషయం చెప్పారు అక్కడ లలితా సహస్రనామంలో. అందుకనే ఆ నామాల్ని చదివేటప్పుడు మనం కొద్దిగా భావన చేస్తూ చదవాలి. ఇక్కడ నామాలే తప్పు చదువుతాం మనం, ఇంకా నామాలు భావన ఎక్కడ చేస్తాం? కానీ ఇది ఏమి కృప అమ్మవారిది తెలియదు. మనం చదవాలి అనే ఒక మంచి భావం ఉంది కదా, దాన్ని పట్టుకుని మనకు ఫలం ఇస్తుంది. అట్లా అని తప్పులు చదివితే ఫలం ఇస్తుందని కాదు. ఏదో పొరపాటున ఒక తప్పు దొర్లినా కూడా దాన్ని క్షమించి మనకు ఫలం ఇస్తుంది. అదే పనిగా తప్పులు చదివితే, తప్పుల్ని సరిచేసుకునే అవకాశం ఉండి, తప్పులు సరిపోతాయి, మనం నేర్చుకుంటే సరిపోతాయి, అయినా కూడా మనం సోంబేరితనంతో నేర్చుకోం. కానీ మనకు ఫలం కావాలి. ఇది ఒక పెద్ద తప్పు కదా, ఇది దోషం. అయితే అలా చేయొద్దు. ఏదో ప్రారంభ దశలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏవో తప్పులు వచ్చాయి అంటే పర్వాలేదు, పెద్ద పెరిగిన తర్వాత తెలుసుకోవాలి విషయం. మనకు భక్తి ఉంది కాబట్టి, అది చదవాలి అని మనం అనుకుంటున్నాం కాబట్టి. క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఈ క్షయవృద్ధులు లేనిది. కానీ వీడు, ఈ జీవుడు పుట్టకపోయినా కూడా పుట్టాను అనే భావన చేస్తున్నాడు. నేను జన్మించాను, బాలుడిగా ఉన్నాను, ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి అనే బోధ పూర్వస్మృతి బలం వల్ల కలుగుతోంది. అక్కడ ఈ శరీరాన్ని చాలించిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ, ఆ జన్మలో నేను ఈ తండ్రి ఈ తల్లికి బిడ్డగా పుట్టాను, కొడుగ్గా పుట్టాను అని భావన చేస్తున్నాడు ఆ జీవుడు. దేశ కాలాదుల బోధ కూడా వాడికి లభిస్తుంది. ఇంకా ఈ భావన అన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి దాంతోపాటుగా. తరువాత పువ్వు నుండి ఫలం వచ్చినట్టుగా పూర్వస్మృతి కలుగుతుంది. పూర్వస్మృతి మంచిగా కలిగితే పర్వాలేదు, కానీ మంచిగా కలగదే, విచిత్రం. పూర్వస్మృతిలో ఏదో పూర్వం చేసిన తప్పులు గుర్తొచ్చి దాన్ని సరి చేసుకుంటే పర్వాలేదు, కానీ అవి గుర్తురావు. ఈ వ్యవహారం మాత్రమే గుర్తొస్తుంది. ఇది మాత్రమే మన మనస్సులో ఉండిపోయింది. అందుకనే గుణదోషాలని చూసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మికంలో అని చెప్పారు. ఇది నా గుణము, దీన్ని పెంచుకోవాలి, ఇది నా దోషము, దీన్ని తరిగించుకోవాలి అని చూస్తూ ఉండాలి. ఇది చాలా ప్రధానమైనది ఆధ్యాత్మికంలో, గుర్తుపెట్టుకోండి. రాత్రిర్ద్వాదశ వర్షాణి హరిశ్చంద్రే తథాహ్యభూత్ కాంతా విరహిణామేకం వాసరం వత్సరాయతే అని ఒక ఉదాహరణ చెప్తోంది అమ్మవారు. ఇప్పటివరకు ఏమన్నారు అంటే, మరణం అనే మోహాన్ని పొందిన జీవుడు అక్కడే మళ్ళీ అదే క్షణంలోనే మళ్ళీ ఇంకొక శరీరము, ఇంకొక తల్లిదండ్రులు, ఇవన్నీ వాడికి వచ్చేస్తున్నాయి. ఎట్లా సాధ్యమైతే? ప్రశ్న కదా మనది.
ఎట్లా అవుతుంది ఇది? ఓ తల్లి తండ్రి అంటే ఆ తల్లి గర్భంలో నవమాసాలు ఉండి తర్వాత ఆ తల్లి ప్రసవించిన తర్వాత వీడు పుట్టి పెరిగి ఇవన్నీ చాలా వ్యవహారం ఉంటుంది కదా. కానీ అక్కడే ఆ క్షణంలోనే మళ్ళీకి వీడికి ప్రపంచమంతా సృష్టి అయిపోతుంది అని ఎట్లా అంటావమ్మా నువ్వు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని అంటావని ఒక ఉదాహరణ చెప్తుంది అమ్మవారు. ఏమిటది అంటే, అప్పుడు అంటే వాడు పుట్టకపోయినా పుట్టానని జీవుడు భావన చేయటం ఎట్లా ఉంది అంటే, హరిశ్చంద్ర రాజు తెలుసా మీకు? ఒక రాత్రిని 12 సంవత్సరాలుగా భావించినట్టుగా. హరిశ్చంద్రుడు మార్కండేయ పురాణంలో అద్భుతమైన కథ, అది చదవండి, చాలా బాగుంటుంది. దాంతో సమస్త పాపక్షయము అవుతుంది. అటువంటి కథ అది. హరిశ్చంద్ర కథ నాటకాలు వేసేవాళ్ళు పూర్వకాలంలో. హరిశ్చంద్ర నాటకం, సత్య హరిశ్చంద్ర అని సినిమా కూడా తీశారు, చాలా బ్రహ్మాండమైన. సత్య హరిశ్చంద్ర అనే మొదటి సినిమా అనుకుంటా మన భారతదేశంలో కదా, సత్య హరిశ్చంద్ర. ఎంత మంచి దేశం అండి మనది. మన దేశంలో మొదటి సినిమా సత్య హరిశ్చంద్ర. ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ఆ పేరే ఎంత అద్భుతంగా ఉంది. తర్వాత ఏదో మొదటి కలర్ సినిమా ప్రహ్లాద ఏదో కదా, ప్రహ్లాద భక్తి ఏదో ఉంది, భక్త ప్రహ్లాద. ఎంత గర్వంగా చెప్పొచ్చండి ఈ విషయాలు మనం. అంటే అది ఆ యువకులకి, యూత్కి, సొసైటీకి అంతా సంబంధించిన ఒక మెసేజ్ అయితే, ఇది చైల్డ్హుడ్, బాల్యంలో అందరికీ సందేశం. భక్త ప్రహ్లాద. అంత అద్భుతమైన దేశం మనది, గర్వంగా చెప్పుకోవాల్సిన దేశం. ఆ హరిశ్చంద్రుడు ఆ విశ్వామిత్రుడి పరీక్షలకి చాలా తట్టుకోలేక ఎన్నెన్నో పరీక్షలు పెట్టాడు కదా. అంత రాజు భార్యను అమ్మేసుకున్నాడు, బిడ్డ చచ్చిపోయాడు, శ్మశానంలో కాటికాపరిగా ఉన్నాడు, ఆకలి తట్టుకోలేక అలమటించిపోతున్నాడు. రాజుగారు తినాలంటే ఏమీ లేదు, ఇంకా మనం మాట్లాడుకోకూడదు, అసహ్యంగా చెప్పుకోవాలి అంటే అటు ఇటు చూస్తే ఆయనకి అక్కడ పడి ఉన్న కళేబరాలు తప్ప తినడానికి ఏమీ దొరకలేదు. శ్మశానంలో అందుకని ఈ కాలంలో శ్మశానంలో కూడా తీసుకెళ్ళి చెట్లు నాటండి. ఎవరైనా గతించారని, సాధారణం కదా అది ప్రపంచం అన్న తర్వాత, ఎవరైనా గతించినప్పుడు సంస్కారానికి ఆ శ్మశానానికి వెళ్తారు. అక్కడ ఒక అనుమతి తీసుకుని, వాళ్ళ పర్మిషన్ తీసుకుని, వాళ్ళ పేరు మీద ఒక 5 అడుగులు పెరిగిన చెట్టు నాటిరండి. ఎవరు పోయారో వాళ్ళ పేరు మీద, వాళ్ళ గుర్తుగా ఒక చెట్టు పెట్టిరండి, అక్కడ ఒక మొక్క నాటిరండి. ఎందుకంటే శ్మశానంలో పూర్వకాలంలో ఏమీ ఉండేవి కావు. శ్మశానం అంటే అంతా ఒక భయంకరమైన దృశ్యం అది. అటువంటి అది మనం చెప్పనులేం. ఈ కాలంలో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. ఎవరో మొన్న అన్నారు, ఎక్కడ విజయవాడలోనో ఎక్కడ చెన్నైలోనో ఎక్కడో తీశారట ఒక రుద్రభూమి. వెళ్తే అదే రాజమండ్రి, అక్కడ వెళ్తే రావాలనిపించదట. వెళ్ళిన వాళ్ళు చెప్పారు నాకు, అంత బాగా చేసి పెట్టారట, అంత అద్భుతంగా ఉందిట. పళ్ళ తోటలు, పళ్ళ చెట్లు, ఉద్యానవనం లాగా ఉందిట. అది మరే ఆశ్చర్యం. అది అంటే వెళ్ళిన వాళ్ళే దుఃఖాన్ని మరిచిపోతారు. అది ఒక మంచి సేవ, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా పోయారని బాధపడేది కాకుండా వాళ్ళ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఆ పెరుగుతున్నది చూసి ఓహో వాళ్ళే పెరుగుతున్నారు అని అనుకోండి. ఎంత మంచిది, సమాజానికి ఎంత మంచిది. వేడి ఎండ అనుకునే బదులు మనం చెట్లు నాటితే వేడి ఎంత పోతుంది. అందుకనే గ్రీనరీ కాపాడండి అంటారు అప్పాజీ ఎప్పుడు కూడా, మనం మర్చిపోవద్దు. ఆ హరిశ్చంద్రుడు అక్కడ ఎటు చూసినా కూడా, అప్పుడు ఆయనకు అనిపించిందేమో, అరే మనం రాజ్యంలో ఉన్నప్పుడే శ్మశానాలు బాగా చేస్తే బాగుండేది, ఈరోజు పండైనా దొరికేది నాకు అని. కానీ ఆయన అప్పుడు చేయలేదు. శ్మశానం అట్లా ఉంది. అక్కడ భయమైంది ఆయన, ఉంది ఆ కళేబరం, అదే తినాలి పీక్కుని. ఆ సమయంలో ఏడ్చాడు హరిశ్చంద్రుడు. అప్పటి వరకు ఏడవలేదు, అప్పుడు ఏడ్చాడు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంత పరీక్ష పెడుతున్నాడు నా గురువుగారు, నేను ఈ ఆకలి దప్పిక తట్టుకోలేక అలమటించిపోతున్నాను, బాధపడుతున్నాను, నాకు చాలా కష్టం అయిపోయింది. విచిత్రం అంటే అక్కడ లోపల ఉన్నప్పుడు నీళ్లు తాగకూడదు, బయటికి వచ్చి తాగాలి. అక్కడ నీళ్లు పెట్టుకోకూడదు. బయట నీళ్లు పెట్టుకుంటే ఎవరో వచ్చి తాగిపోతున్నారు. ఏదో కుక్క నక్క ఉంటుంది కదా, అది బాటిల్ పెట్టుకున్న బాటిల్ కింద పడేసి తాగేసిపోతున్నాయి. నీళ్ళు లేవు హరిశ్చంద్రుడికి, తినటానికి తిండి లేదు. ఇంత కష్టపడి అనుకున్నాడు, అరే ఈ క్షుత్పిపాస, ఆకలి దప్పిక అనేది లేకపోతే ప్రపంచమే లేదు, ఈ తాపత్రయాలే లేవు, ఇవి రెండిటి వల్ల ఇదంతా వచ్చింది అని అనుకున్నాడు మనస్సులో. అనుకుని అంత బాధపడుతూ ఉన్నప్పుడు అలసిపోయి నిద్ర వచ్చింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ
ఆ కళ ఎంత భయంకరంగా ఉంది అంటే కలగంటూ ఏడ్చాడు. ఆ ఏడుపుతో 12 సంవత్సరాలు గడిచిపోయింది. లేచాడు. లేస్తూనే ఎదురుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఏం నాయనా శిష్య, నీ పరీక్ష అయింది, లే అన్నాడు. ఆశ్చర్యం, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు రానివాడు ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చాడు. అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పిన మాట ఏమని అంటే, నువ్వు కలలో 12 సంవత్సరాలు అనుభవించాల్సిన కష్టాన్ని అనుభవించేశావు. అంత కష్టం దొర్లిపోయింది నీకు, అయిపోయింది. అందుకనే కష్టపడినట్టుగా కళ వస్తే అది మంచిదే అని చెప్తారు. అక్కడ కన్నీళ్ళు వస్తే కళలో అంటే కావాలని కన్నీళ్ళు పెట్టుకునేది కాదు, అది తెలియకనే రావాలి. మళ్ళీ ఇవన్నీ చేస్తే అవన్నీ ఆ పప్పులు ఉడకో అక్కడ. నేను కన్నీళ్ళు పెట్టుకున్నా, నేను నా కర్మ పోయిందా, ఇవన్నీ ఆటోమేటిక్గా అయ్యేవి, అది అడిగితే అయ్యేవి కావవి. అట్లా అయితే అప్పుడు నీ కర్మక్షయం అవుతుంది. అట్లా ఒక రాత్రిలో 12 సంవత్సరాలని అనుభవించినట్టుగా ఇది ఉంది ప్రత్యక్షంగా మనకి. విశ్వామిత్రుడు కూడా చెప్పారు, హరిశ్చంద్రుడికి ఆ అనుభవం కలిగింది. అది మనం చెప్పుకున్నాం అనుకోండి ఒక చాతుర్మాస్యంలో. విరహి అంటే దూరంగా ఉన్నవాడు, అంటే చాలా మనకి దగ్గర వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే, భార్యాభర్త కానీ, సంతానం కానీ, పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, గురువుల విషయంలో కానీ, శిష్యుల విషయంలో కానీ, ఎవరికి ఇష్టమో వారు దూరంగా ఉన్నప్పుడు విరహం, ఒక బాధ వస్తుంది. ఆ విరహి ఒక రోజుని సంవత్సరంలాగా భావిస్తాడు. ఒక్కొక్క సెకండు నాకు సంవత్సరంలాగా దొర్లింది అంటారు. అదే సుఖంలో ఉన్నప్పుడు సంవత్సరం ఒక సెకండ్ లాగా దొర్లిపోతుంది. ఇది కూడా మనకు అనుభవం ఉంది. ఎట్లా అయిపోయింది, అప్పుడే 2006 సగానికి వచ్చింది తెలుసా అండి, తెలియలేదు. విచిత్రం. అదే కొంతమందికి అమ్మో ఎంత స్లోగా వెళ్తోంది. నాకు స్లోగా కాదు, అప్పుడే 17 స్వామిజీ 75th బర్త్డే కంటి ముందు కనిపిస్తోంది. అట్లా ఉంది ఆశ్రమంలో, మనకు తెలియటం లేదు. సద్గురు సన్నిధిలో కాలం పోయేదే తెలియటం లేదు. అట్లా ఆ సుఖంలో ఉన్నప్పుడు మనకి కాలం దొర్లిపోతుంది తొందరగా. ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు సుఖంగా ఆనందంగా కాలం దొర్లిపోతుంది. సుఖంగా ఉన్నాము అని నిదానంగా వెళ్తే బాగుంటుంది అని అనుకుంటాం, కానీ వేగంగా వెళ్ళిపోతుంది. దుఃఖంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రాత్రి గడవటము కష్టం. కరెంటు పోయింది, భయంకరమైన వర్షము, హోరు గాలి, అని నిద్రపడుతుందా? ఎప్పుడు అవుతుంది ఈ రాత్రి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు సూర్యుడు వస్తాడు అని కదా ఎదురు చూస్తాం మనం. దుఃఖంలో ఉన్నప్పుడు దొరలటం చాలా కష్టం కాలం. సుఖంలో ఉన్నప్పుడు త్వరగా వెళ్ళిపోతుంది. విరహంలో ఉన్నప్పుడు ఒక రోజు అంత కష్టంగా సంవత్సరంలాగా భావించినట్టుగా ఒక్క నిమిషంలో కల్పం జరిగింది అనుకుంటాడు. శివుడి అనుగ్రహంతో రాక్షసికి జన్మించిన ఒక రాక్షసుడు పుట్టగానే తల్లితో సమానమైన వయస్సు కలవాడయ్యాడు. వాడికి ముందు యవ్వనం వచ్చింది, తర్వాత బాల్యం వచ్చింది. వాడు అదే అడిగాడు, నేను పుట్టగానే నేను నా తల్లి వయస్సు వాడిని అవ్వాలి అని అడిగాడు. ఎందుకంటే వాడికి ఏదో ఒక వరం ఉంది, ఆ వరం వాడికి ఫలించాలి కాబట్టి పుట్టగానే నాకు నా తల్లి వయస్సు వచ్చేసేయాలి అనుకున్నాడు. ఇదే వ్యాస మహర్షికి కూడా అయింది. ఆయన పుట్టగానే ఆయన అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అది అందుకని ద్వైపాయన మహర్షి అని ఆయనకి పేరు వచ్చింది. ద్వీపంలో పుట్టి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక రాక్షసుడు, వాడికి ఆ పుట్టుకతోనే యవ్వనం వచ్చి తర్వాత బాల్యం వచ్చింది. అప్పుడు అలా ఆ స్థితిలో ఆ జీవుడు భుజించని వాడికి భోజన భ్రాంతిలాగా నేను జన్మించాను, నేను మరణించాను, నా తండ్రి నా తల్లి అనే బుద్ధి పుడుతుంది. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. వాడికి ఇంకా జన్మ రాలేదు, అంటే ఈ పాంచభౌతిక శరీరం రాలేదు. అప్పుడే వాడు ఈ భావాలన్నీ కూడా ఆ జీవుడు చేసేసాడు. అలాగే ఆ స్థితిలో ఇప్పుడు ఆ వేద విద్వాంసుడు వశిష్ఠుడు ఉన్నాడు. ఆయన రాజ్యం అంతా కల్పించుకున్నాడు. ఆయన భార్యవే నువ్వు, ఆయన గతించాడు అని ఇప్పుడు ఏడుస్తున్నావు. ఇదంతా అవసరమా? ఈ భ్రమ, ఈ భ్రాంతి, ఈ దుఃఖము, ఇది అవసరమా? అందుకనే దీన్ని పోగొట్టుకుంటే ఆ దుఃఖం అనేది నీకు పోతుంది అని ఆ దుఃఖాన్ని పోగొట్టే ఉపదేశాన్ని అమ్మవారు చేస్తోంది. మళ్ళీ దాన్ని మనం రేపు మాట్లాడుకుందామని చెప్తూ